ఉజ్జయిని మహారాజైన విక్రమార్కుడు, అతని సాహసాలు, వివేకం అత్యంత ప్రజాదరణ పొందినవి. విక్రమార్కుడు కథల్లో బేతాళ కథలు ఎంతో ప్రసిద్ధమో, పద్మావతి అనే యువతితో ముడిపడిన అతని ప్రేమ సాహసగాథ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. పద్మావతి ఒక సుందరమైన దేశానికి చెందిన యువరాణి. ఆమె ఒక విద్వాంసుడి కుమార్తె. ఆమె కేవలం అసాధారణ సౌందర్యవతి మాత్రమే కాదు, అంతకు మించిన విద్యావంతురాలు, మహాబుద్ధిశాలి. ఆమెకు ఒక విచిత్రమైన ప్రతిజ్ఞ ఉంటుంది. తనను వివాహం చేసుకోవాలనుకునే పురుషుడు జ్ఞానంలో, బుద్ధిబలంలో మరియు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో తనను ఓడించాలి. ఒకవేళ అలా ఓడించలేకపోతే ఓడిపోయిన వారికి కఠినమైన శిక్షలు, తలగొరగించడం లేదా జైలు శిక్ష పడతాయి. ఆమె అడిగే చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఆమె మేధస్సుకు సరితూగలేక ఎంతోమంది రాజులు, పండితులు పరాభవం పొందుతారు. ఈ విషయం ఉజ్జయిని నగర మహారాజైన విక్రమార్కుడికి తెలుస్తుంది. పద్మావతి మేధస్సును, ఆమె ప్రతిజ్ఞను పరీక్షించాలని, ఆమెకు సరైన జోడి తానేనని నిరూపించుకోవాలని విక్రమార్కుడు నిశ్చయించుకుంటాడు. తన నమ్మకస్తులైన మంత్రి బట్టి సలహాలు తీసుకుని పద్మావతి ఉన్న నగరానికి బయలుదేరుతాడు. పద్మావతిని కలవడానికి విక్రమార్కుడు నేరుగా వెళ్లకుండా ఒక సామాన్య పండితుడి రూపంలో లేదా విదేశీయుడిలాగా ఆమె దర్బారుకు వెళ్తాడు. పద్మావతి విక్రమార్కుని పరీక్షించడానికి అనేక కఠినమైన సవాళ్లను విసురుతుంది. పద్మావతి మాటల వెనక, సైగల వెనక ఎన్నో రహస్యాలు ఉంటాయి. ఉదాహరణకు, ఆమె ఒక పువ్వును చూపించి దాన్ని నలిపితే దానికి అర్థం ఏమిటో విక్రమార్కుడు గ్రహించి అదే రీతిలో ఆమెకు సైగలతోనే సమాధానం ఇస్తాడు. న్యాయశాస్త్రం, రాజనీతి మరియు మానవ నైజంపై ఆమె వేసే ప్రశ్నలకు విక్రమార్కుడు తన సహజ సిద్ధమైన వివేకంతో, లోకజ్ఞానంతో అద్భుతమైన సమాధానాలు చెబుతాడు. విక్రమార్కుడు మేధస్సుకు, సమయస్ఫూర్తికి పద్మావతి ముగ్ధురాలవుతుంది. ఇప్పటి వరకు తనను ఎదిరించిన పురుషులలో ఇతడు సామాన్యుడు కాదని, అసాధారణ మేధావి అని ఆమె గుర్తిస్తుంది. కొన్ని కథల ప్రకారం పద్మావతి కేవలం బుద్ధి పరీక్ష మాత్రమే కాకుండా ఒక సాహస పరీక్షను కూడా పెడుతుంది. ఒక నిర్దిష్టమైన రాత్రివేళ భయంకరమైన శ్మశానంలో ఒక యక్షుడిని ఎదిరించి ఒక పవిత్రమైన పూలమాలను తీసుకురావాలని కోరుతుంది. సాహసానికి మారుపేరైన విక్రమార్కుడు ఏమాత్రం భయపడకుండా ఒంటరిగా వెళ్ళి ఆ శ్మశానంలో శక్తులను ఎదిరించి తన ఖడ్గబలంతో, ధైర్యంతో ఆ పరీక్షను కూడా విజయవంతంగా పూర్తి చేస్తాడు. చివరకు విక్రమార్కుడు తన నిజరూపాన్ని ప్రకటిస్తాడు. తాను ఉజ్జయిని రాజు విక్రమార్కుడినని తెలుసుకున్న పద్మావతి ఎంతో సంతోషిస్తుంది. తన ప్రతిజ్ఞను నెరవేర్చిన, తన మనసుకు నచ్చిన వీరుడు, విద్వాంసుడు ఆయనేనని గ్రహించి ఆమె విక్రమార్కుని భర్తగా స్వీకరించడానికి అంగీకరిస్తుంది. పెద్దల సమక్షంలో పద్మావతి విక్రమార్కుల వివాహం ఎంతో వైభవంగా జరుగుతుంది. విక్రమార్కుడు పద్మావతిని తన వెంట ఉజ్జయిని నగరానికి తీసుకువెళతాడు. పద్మావతి విక్రమార్కుడికి కేవలం భార్యగానే కాకుండా రాజ్యపాలనలో కష్ట సమయాల్లో తన బుద్ధి బలంతో సరైన సలహాలు ఇచ్చే మంచి సలహాదారుగా కూడా నిలుస్తుంది. సారాంశం: పద్మావతి విక్రమార్కులకు కథ కేవలం ఒక రాజు, రాణి ప్రేమ కథ మాత్రమే కాదు. ఇది శారీరక సౌందర్యం కంటే మానసిక మేధస్సు, విద్యా వివేకాలు గొప్పవని సాటి చెప్పే ఒక చక్కటి నీతి కథ.